afternoon. This is Dr. Azir. As you know, ఈరోజు మాతో పాటు ఉన్నారు రమాదేవి గారు. నమస్తే అమ్మా. సో అమ్మ కండిషన్ ఏంటంటే నార్మల్గా డయాబెటిక్, హైపర్ టెన్షన్ అండ్ హైపోథైరాయిడిజం. నా మెయిన్ కన్సర్న్ అంటే అమ్మకి సెల్యులైటిస్, రైట్ లోవర్ లింబ్. సో అమ్మ వచ్చినప్పుడు కండిషన్ ఎలా ఉంది, ఎంతవరకు ట్రావెల్ చేశారు, విత్ ఇన్ షార్ట్ టర్మ్లో సెల్యులైటిస్ని ఏ విధంగా మేము రీకవర్ చేశాము అమ్మ ద్వారా తెలుసుకుంటాము. అమ్మ మీ పేరు? నా పేరు రమాదేవి. రమాదేవి గారు ఎక్కడి నుంచి అమ్మా? మల్కాజ్గిరి. ఏ హాస్పిటల్ నుంచి వచ్చారమ్మా ఇక్కడ? నేను ఫస్ట్ యశోదాలో ఉన్నానండి ఒక 1 మంత్ దాకా. ఓకే. తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్లో ఉన్నాను. ఓకే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ వచ్చినప్పుడు అమ్మా మీ ఊండు పరిస్థితి ఎలా ఉండేది? చాలా ఘోరంగా ఉందండి. అసలు నేను మంచం నుంచి దిగలేని పరిస్థితి. అసలు కాలు ఇంత లావుగా ఉండి అటు ఇటు కదలలేని పరిస్థితిలో వచ్చాడు దగ్గరికి. ఓకే. సో ఇక్కడ ఏ విధంగా మీకు చూసారు అంటే మీకు నర్సింగ్ సర్వీసెస్లో కానీ డ్రెస్సింగ్స్, డాక్టర్ సపోర్టు ఎంతవరకు అనేది మీకు ఏం చెప్పగలరు? నాకు వినోద్ సార్ గారు, ఒలి సార్ గారు ఇద్దరు బాగా శ్రద్ధ తీసుకుని చాలా బాగా చూశారు. ఓకే. నేను హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్ రాలేదండి, ఇంట్లో ఉన్న ఫీలింగ్ తోటి ఉన్నాను. మళ్ళీ సిస్టర్ లేదా కానీ మెలోడీ సిస్టర్ నాకు డ్రెస్సింగ్ చాలా బాగా చేసింది. శారద, అనురాధ వీళ్ళు కూడా అండి నన్ను ఒక అమ్మలాగా చూస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారండి. వెళ్తుంటేనే నాకే బాధ కలుగుతుంది, ఇల్లు వదిలిపెట్టిపోతున్నాను, అంత బాధతో ఉన్న డాక్టర్. దిస్ ఈజ్ లైక్ మాకు మా దగ్గర వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఉండేది, చాలా ఉంటారా లేదా అన్న పరిస్థితిలో ఉండేది. డెప్త్ వరకు చాలా డెప్త్ మూవ్స్ ఉంటాయి. దానికి మనం రెగ్యులర్గా కేర్ తీసుకొని డ్రెస్సింగ్ చేసి అత్తారు సార్ కూడా నాకు నడవడానికి భయపడుతుంటే ఆయన చాలా ఫిజియోథెరపీ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా బాగా చేశారు. ఇప్పుడు మీరు వాకర్ పట్టుకొని స్టిక్ పట్టుకొని నడవగలుగుతున్నారు కదా. సో వచ్చి మీరు 2 months అయింది ఇక్కడ. సో విత్ ఇన్ 2 months ఆఫ్ గ్రేస్ పీరియడ్ లో ఆ సెల్యులైటిస్ ని మాక్సిమం రెగ్యులర్ గా డ్రెస్సింగ్ చేసేసి హీల్ చేసాము. ఆ ఊన్స్ అనేది బాగా వరకు క్లియర్ అయిపోయింది. నా అమ్మ వచ్చేసి లేవడం, కూర్చోవడము, తర్వాత నడవడము అనేది వచ్చింది. సో చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు వెళ్తున్నారు చాలా ఓకే. దిస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ సక్సెస్ స్టోరీ.